నిన్న ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి వెళ్ళినప్పుడు అక్కడ ప్రశ్నించాలని ప్రశ్నించకుండా వారిని అడగాల్సిన అడగకుండా ఈ ప్రస్తావన తీసుకొచ్చి నిన్నే ఆడుదాం ఆంధ్ర అంటూ అవినీతి ఆట సాగించిన రోజారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకా సంబంధిత అధికారులు 40 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ చేశారని 30,000 పేజీల నివేదిక ఇచ్చింది విజిలెన్స్. అంటే ఆ విజిలెన్స్ నివేదిక వచ్చిందని తెలిసి రెచ్చిపోయి మాట్లాడిందంటారా, లేదు స్వతహాగానే తన నోటి దురదకి అలా మాట్లాడి ఉంటుందంటారు? ఆవిడ నోరు మురుగుంటా, డ్రైనేజ్ కంపు, అది అందరికీ తెలిసిందే. ఇంకా ఈ విషయం తెలిసి ఉండిద్దండి, అరెస్ట్ చేస్తారు ఇట్లాగా. ఏదైతే అవినీతి మరకలు అంటించుకున్నాం కదా, మరి అవన్నీ కూడా తుడిపేసుకోవాలంటే ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టు మాట్లాడాలి. జగన్ అన్న నువ్వే శరణం, నువ్వు చేసిన అవినీతి కంటే మా అవినీతి ఎంతలే, నీ అవినీతి ముందు ఏదో కొంచెం చిన్న దొంగతనాలు చేశాము, మరి ఈ చిన్న దొంగతనాల నుంచి మమ్మల్ని కాపాడాలంటే నువ్వు చెప్పినట్టు వెళ్ళి అక్కడ మొరుగుతామని చెప్పి మొరిగింది. ఇది వాస్తవం. మురిగితే అక్కడ ఆవిడ మురుకులు మురుక్కోవాలి, వీళ్ళ గురించి ఎందుకు అంటే ఇక్కడ మీకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో ఓ పెద్ద ఆయన వచ్చి రోజాకి ఏం చెప్పాడండి, చంద్రబాబుని తిట్టాలంట రోజా అని చెప్పాడు. మరి అది ఎవరు ఏదన్నా తిట్టాల్సింది ఎవరిని? కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వ నాయకుల్ని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. ఇది వాళ్ళకి మెయిన్. మీరు ఎవరినైనా కానివ్వండి, అక్కడ ఏదైనా జరగనివ్వండి, మళ్ళీ అది వెళ్ళి ఎవరికి తగలాలంటే కూటమికే తగలాలి. కూటమి నాయకుల మీదే వీళ్ళు విరుచుకుపడాలి.